అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గ్రాసిం ఇండస్ట్రీ యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేసేవారు. వారి నుండి ముడుపులు పొందడమే ధ్యేయంగా అసెంబ్లీ వేదికగా అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి లేవనెత్తిన క్యాన్సర్ అంశం బలభద్రపురం గ్రామానికి శాపంగా మారిందని అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు అన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మరి బలభద్రపురం గ్రామానికి సంబంధించి మరి ఏవైతే ఆ గ్రామానికి సంబంధించి మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు అసెంబ్లీలో లేవనెత్తి ఆ గ్రామాన్ని యొక్క పరువు ఏ రకంగా తీశారో మరి ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజున వీడియో చేయడం జరిగింది. ఆయన అసెంబ్లీలో లేవనెత్తు బలభద్రపురం గ్రామం అంతా కూడా ఏదో క్యాన్సర్ మయమైనట్టుగాను సుమారు 200 మంది క్యాన్సర్ పేషెంట్లని నేనే పరామర్శించానని చెప్పడం ఇవన్నీ చూసాం. దానిపైన ప్రభుత్వం కూడా మరి ఎక్కడా లేని విధంగా ఒక గ్రామంలో అన్ని క్యాన్సర్ కేసులు ఏంటి అంత ఎక్కువగా ఎందుకు వచ్చింది అనే ఉద్దేశంతో మరి గవర్నమెంట్ మన జిఎస్ఎల్ నుంచి జీజీహెచ్ దగ్గర నుంచి డిఎంఎన్ఎస్ఓ దగ్గర నుంచి ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ల దగ్గర నుంచి అందరూ కూడా ఇచ్చేసి ఆ గ్రామాన్ని జల్లెడ పడడం జరిగింది. ముందుగా ఒక విషయం చెప్పాలి. నిజంగా ఆ గ్రామంలోనే క్యాన్సర్ కానీ ఎక్కువగా ఉంటే ఒక ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి గారు చేయవలసిన పని ఏమిటి? అసెంబ్లీలో లేవనెత్తి బలభద్రపురం అంటే ఒక భయభ్రాంతులు చేసే విధంగా ఆయన మాట్లాడటమా? నిజంగా ఆయన్ని చిత్తశుద్ధి ఉండి గ్రామం పట్ల అభిమానం ఉంటే వాళ్ళు ఎలాగ అధికారంలో ఉన్నారు, ఇదే సర్వే ముందు చేయించి ఇంకో సర్వేలో 200 వచ్చినాయి 300 వచ్చినాయి బలభద్రపురంలోనూ దీనిపైన ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకొని అప్పుడు చెప్పాలి. ఈ పాపం ఈ మీడియా కూడా కొంతమంది అత్యుత్సాహంగా ఈయన అసెంబ్లీలో లేవనెత్తారంటే మరి ఎంత తీవ్రంగా లేకపోతే ఈ విషయాన్ని లేవనెత్తారని పాపం బ్యానర్ ఐటంలో కూడా పెట్టేయడం, మరి అదేవిధంగా ఈ ఏదైతే ఛానల్స్ ఉన్నాయో ఛానల్స్లో కూడా మరి ఈ వార్తల్ని ప్రముఖంగా మరి వాళ్ళందరూ కూడా మరి చూపించడం జరిగింది. అంటే ఏ రకంగా భయభ్రాంతులు చేశారు? ఒక ఎమ్మెల్యే చేయవలసిన పనేనా ఇది? తీరామో చూస్తే స్వయంగా కలెక్టర్ గారే, అదేవిధంగా డిఎంఎన్హెచ్ఓ, హెల్త్ మినిస్టరు వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు? జాతీయ సగటు కంటే కూడా తక్కువగానే ఉంది, దాని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు, సాధారణంగానే ఉంది అని చెప్పడం జరిగింది. అంటే మీరు ఏ రకంగా బలభద్రపురాన్ని భయభ్రాంతులు చేశారు? అంటే సామాన్యంగా ఉందని వాళ్ళు రిపోర్ట్ ఇస్తే మనం మీడియాలో కూడా చూసాం. మీరు అధికారులపైన కూడా తీవ్రంగా వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చేశారు. లేని కేసులు వాళ్ళు ఎక్కడ చెప్తారు? ఉన్న కేసులు లేవని ఎలా చెప్పగలరు? ఉన్నది ఉన్నట్టుగానే ఎగ్జాక్ట్గానే వాళ్ళ సర్వేలో వాళ్ళు ఏమొచ్చి అది చెప్తారు, అంతేగాని ఉన్న కేసులు లేవని చెప్పలేరు, లేని కేసులు ఉన్నాయి అబ్బాయి ఇంకా ఎక్కువ వస్తుంది నేను 200 మందిని చూశాను 300 మందిని చూశానని మీరు చెప్పి వాళ్ళతో వాగ్వివాదానికి అంటే ఎక్కడ మీ మాట బోట్ అవుతుందని ఏదో తెలుసో తెలియకో అసెంబ్లీలో ఏదో మాట్లాడేశారు. దాని పర్యవసానం ఏమిటి? తెలుసో తెలియక కాదు, మీరు బలభద్రపురం అనే గ్రామం అంతా కూడా క్యాన్సర్ అయిపోయిందని చెప్పడం వెనుక చాలా నిగూఢ రహస్యం ఒకటి ఉంది. పాపం ప్రజలకు కానీ మిగతా వాళ్ళకి కానీ తెలియదు. ఎందుకంటే అక్కడ పరిశ్రమ ఉంది, గ్రాసిం ఇండస్ట్రీస్. ఈ గ్రాసిం ఇండస్ట్రీస్ దగ్గర వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే ఏదో రకంగా అన్నా కానీ వాళ్ళు ఆర్థికంగా అన్నా కానీ మనకి సహాయపడకపోతారన్న ఉద్దేశంతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలన్న ఉద్దేశంతో లేనిపోని విషయాన్ని మీరు ఈ బలభద్రపురం గ్రామం ప్రజల్ని ఆ విషయంతో బలభద్రపురం గ్రామ ప్రజల్ని బలి చేయడం జరిగింది. మరి మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఉంటే నేను ముందు చెప్పినట్టుగానే మీరు సర్వే చేయించి అప్పుడు ప్రకటించి మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, ఫ్యాక్టరీ పైన యాక్షన్ తీసుకోండి. ఒకవేళ నిజంగా ఆ ఫ్యాక్టరీ వల్ల కానీ ఏమన్నా వస్తే వెంటనే ఫ్యాక్టరీ క్లోజ్ చేయించండి. ఎందుచేత ఫ్యాక్టరీ వల్ల కానీ ఏమన్నా వస్తే వెంటనే ఫ్యాక్టరీ క్లోజ్ చేయించండి. ఎందుచేతంటే 2019 ఫిబ్రవరిలో దానికి పర్మిషన్ ఇచ్చిందే సాక్షాత్తు మీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు క్యాబినెట్లు ఇచ్చారు, కేపీఆర్ వాళ్ళు
900 కోట్లు అయితే వీళ్ళు 2700 కోట్ల వరకు కూడా దాన్ని పెంచుకొని మీరు వెళ్ళొచ్చు కట్టొచ్చు అని పర్మిషన్ ఇచ్చింది సాక్షాత్తు మీ అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా భూ బదలాయింపు కూడా జరిగిపోయింది. ఫ్యాక్టరీకి నేను వ్యతిరేకం అది ఇది అని ఏదో చెప్తా ఉన్నారు. మరి వ్యతిరేకత మీ ప్రభుత్వంలోనే చేస్తే మీరు ఎందుకు మెనుకున్నారు? మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇదే విషయమై 2019లో దొంతమూరు గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ పబ్లిక్ మీటింగ్, ఆల్ పార్టీ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఆ మీటింగ్లో మీరు ఏం మాట్లాడారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మేము ఒకటే చెప్పాం, మీ ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది ఈ పర్మిషన్లు అని అడిగాం అప్పట్లోనే. అప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అబ్బాయి నాకు తెలియకుండా జరిగిపోయింది, నేను వెంటనే వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చేస్తాను, ఒక వారం రోజుల్లో ఇదన్నీ కూడా క్యాన్సిల్ చేసేస్తానని ప్రగల్భాలు పలికిన పెద్ద మనిషి మీరు. ఒక్కసారి ఆ దొంతమూరు గ్రామంలో ఉంటే ప్రజలకు తెలుసు, మీకు తెలుసు ఏం జరిగిందా అన్నది. మళ్ళీ మాకు సంబంధం లేదు, మేము ఇవ్వలేదు అని ఎందుకు ప్లేట్ ఫిరాయించడం? ఆ రోజు మీరు వాగ్దానం 6 రోజుల్లో క్యాన్సిల్ చేయించేస్తానని చెప్పడం జరగలేదా మీరు అధికారంలో ఉన్నప్పుడు? మరి ఈ రోజున ఎందుకు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన బురద చల్లడానికి? అంటే ఎంతసేపు కూడా ఎదరు వ్యక్తుల మీద బురద చల్లాలి. ఓకే, బురద చల్లుతున్నారు. లేనిపోయింది బలభద్రపురం గ్రామాన్ని బలి చేశారు. అది మీరు ఎందుకు చేశారా అన్నది ప్రజలందరికీ కూడా తెలియదు. అందుగురించే ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మరి చెప్పాను, ముందే చెప్పాను, ఆ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ని బ్లాక్మెయిల్ చేయడానికి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఎక్కువగానే కేసులు ఉండి పొల్యూషన్ ఉంటే దాన్ని మరి క్లోజ్ చేయించేయండి. ఎలాగ మీరు అధికారంలో ఉన్నారు కదా, ప్రభుత్వం తెలుసుకుంటే ఎంతసేపు క్లోజ్ చేయించడానికి చేయించరు, ఆ పని చేయించరు. ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందాలనే మీ ప్రయత్నం. మీ ప్రయత్నంతో బలభద్రపురం గ్రామానికి సంబంధించిన ప్రజలు కూడా ఏ రకంగా నష్టపోయారో, అప్పుడు వాళ్ళు ఏ రకంగా బాధపడుతున్నారా అన్నది మరి మీకు చెప్పదలుచుకున్నా. మరి ఏమైతే ఉందో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా కాదు, నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మీ స్వార్థం గురించి చేసిన పని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా బలభద్రపురం గ్రామం గురించి ప్రజలు భయాందోళన పడుతున్నారు. ఆ గ్రామంలో ఎవరో కూడా ఆ గ్రామానికి పిల్లల్ని ఇవ్వడానికి కూడా ఎవరు భయపడుతున్నారు. అక్కడ వెళ్ళి మంచినీళ్ళు తాగినా భోజనం చేసినా కూడా ఎక్కడ క్యాన్సర్ వచ్చేస్తుందని భయపడుతున్నారు. అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించిన అమ్మాయిని తీసుకొస్తే ఈ అమ్మాయికి కూడా ఒంట్లో ఏదో క్యాన్సర్ ఉంటుంది, మళ్ళీ వస్తే ఈ అమ్మాయి కూడా క్యాన్సర్ తోటి చనిపోతుందని ఆ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానికి కూడా ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అంతేకాదు ఆఖరికి కూలి పని చేసే వాళ్ళు కూడా ఎవరు కూడా గ్రామానికి వెళ్తే అక్కడ పనులు చేస్తే గ్యారంటీగా అక్కడ నీళ్లు తాగాలి, అక్కడ గాలి పీల్చాలి, ఏమైపోతామో అని వాళ్ళందరూ కూడా కూలీలు కూడా బలవంతం కాకుండా ఇంకో గ్రామం అయితే మేము వస్తామని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజున రైతులకు కానీ, అదేవిధంగా ఖాళీ స్థలాలు అమ్ముకుందామన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి కనీసం అక్కడ కొట్టడానికి కూడా ఎవరో రావడం లేదు, ముందుకు రావడం లేదు. ఈ రోజున చూడండి, బలభద్రపురం గ్రామంలో శుభ్రంగా రియల్ ఎస్టేట్ అంతా కూడా డౌన్ అయిపోయింది. ఆ గ్రామంలో ఎవడో ఇన్వెస్ట్ చేయడానికి రావడం లేదు. కేవలం మీ స్వార్థ రాజకీయాల గురించి, మీ స్వార్థం గురించి, ముఖ్యంగా మీ స్వార్థం గురించి గ్రామాన్ని బలి చేశారు. బహుశా ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు ఎవడో కూడా తన స్వార్థం గురించి ఒక గ్రామాన్ని ఈ రకంగా బలి చేసిన వ్యక్తి ఎవరు ఉండరు. మీ స్వార్థానికి ఆ గ్రామం బలి అయిపోయింది. ఏది ఏమైనా బలభద్రపురం గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎవ్వరూ కూడా ఆదాయపడవద్దు. ఎందుకంటే కలెక్టర్ గారు చెప్పారు, మంత్రి గారు చెప్పారు, జాతీయ సగటు కంటే కూడా తక్కువగానే రొటీన్ కేసులు చెప్తే అందుకంటే ఏమీ లేదన్నారు. కాబట్టి మీరు భయభ్రాంతులు అవ్వద్దు. తప్పనిసరిగా రానున్న రోజుల్లో మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఎటొచ్చి ఎమ్మెల్యే గారి స్వార్థ రాజకీయాల గురించి, స్వార్థంగా ఉంటే లబ్ధి గురించి ఆయన చేసిన పని తప్ప మీరెవరూ కూడా భయపడక్కర్లేదు. రాను రోజుల్లో మిగతా ప్రజలందరికీ కూడా తెలిసి తప్పనిసరిగా సంబంధ బాంధవ్యాలన్నీ కూడా గతంలాగే మళ్ళీ కూడా జరగాలని కోరుకుంటూ, మరి ఏది ఏమైనా మీకు ఈ వారం 10 రోజుల్లోనూ జరిగిన మానసిక క్షోభ గురించి మాత్రం ఎవరు కూడా ఏమీ మరి ఓదార్చలేదు. ఎందుకంటే ఎంత క్షోభపడ్డారో కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. కొంతమందికి హార్ట్ అటాక్లు కూడా వచ్చేసినాయి చెప్తున్నారు ఆ గ్రామంలోనూ. ఎందుకంటే ఈ టెన్షన్ భరించలేక ఏమైపోయిందో ఈ హార్ట్ అటాక్లు కూడా వచ్చేసి అంటున్నారు. ఏది ఏమైనా ప్రజలు ఎవరు కూడా అధైర్యపడొద్దు. తప్పనిసరిగా అంతా కూడా మంచి జరుగుతుంది. నేను చెప్పిన విషయాలు వాస్తవాలు అవునా కదా, దయచేసి
మీరే ఆలోచించి నిర్ణయించుకోవాల్సింది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నమస్కారం.